Hi friends, welcome to Sridhar CC Anantapurmi YouTube channel and welcome to our session, editorial analysis session. So what do we have in our session? We start with the quote of the day for the motivation purpose and one word substitutes which will be very useful for SI constables, SSC, for even every competitive exam. Next editorial vocabulary, the editorial which we are about to discuss, దానికి సంబంధించిన vocabulary అంటే we cover phrasal verbs, ఆ పర్టికులర్ ఎడిటోరియల్లో ఉండేటటువంటి phrasal verbs, idioms అండ్ కంటెంట్ vocabulary, ఆ ఎడిటోరియల్కి సంబంధించిన టఫ్ vocabulary డైలీ డిస్కస్ చేయడం జరుగుతుంది. డిస్కస్ ఇన్ ద సెన్స్ దాంట్లో మీనింగ్స్, దాంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అంతేకాకుండా ఆ పర్టికులర్ వర్డ్స్ యొక్క యూసేజ్, అప్లికేషన్ ఎడిటోరియల్ ఏ విధంగా చేశారని దాన్ని బేస్ చేసుకొని అనాలిసిస్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే కూడా ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ద డే ఈజ్ టు టెస్ట్ యువర్ skills related to the competitive models. So without further ado, let's get to the first quote of the day. I'd rather regret the things I've done than regret the things I haven't done. So what does that mean? ఏంటి దాని మీనింగ్? regret అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? సో regret అంటే పశ్చాత్తాపడడం. సో ఇక్కడ ద థింగ్ ఈజ్, ఈ మనం వర్క్ చేసి ట్రై చేసి ప్రయత్నం ఏదైనా చేసి ఫెయిల్యూర్ అయితే అయ్యో ఈ విధంగా జరగడం వల్ల ఫెయిల్యూర్ అయిందని రెగ్రెట్ అయినా బాగుంటుంది. కానీ సో ఏదైతే చెయ్యని దానికంటే అరే నేను ఆ టైంలో నేను అది చేసిండింటే బాగుంటాను, లేదంటే ఆ టైంలో నేను హార్డ్ వర్క్ చేసిండింటే బాగుంటాను, ప్రిపేర్ అయింటే బాగుంటాను, ఇలాంటి జరగని విషయాలు అంటే చెయ్యని విషయాలకు రెగ్రెట్ అయ్యేదానికంటే చేసి ఒకవేళ ఫెయిల్యూర్ అయినా కూడా ధైర్యంగా రెగ్రెట్ కావచ్చు. ద థింగ్ ఈస్ సో బియాండ్ వర్క్, డూ హార్డ్ వర్క్. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో ఈగో అనేది సెల్ఫ్కి రిలేటెడ్ రూట్ అనమాట. సో వన్ హూ బిలీవ్స్ ఇన్ రూత్లెస్ సెల్ఫ్ అగ్రాండైజ్మెంట్, బ్యూటిఫుల్ వర్డ్. అగ్రాండైజ్మెంట్లో మీకు తెలిసిన పదం ఏమన్నా ఉంది అంటే గ్రాండ్ అంటే గ్రాండియర్ అంటే గొప్పగా అన్నట్టు. సో ఆ లింక్తో మీరు ఈ వర్డ్ని ఈజీగా గుర్తుకు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అగ్రాండైజ్మెంట్ అంటే సో ఎక్కువగా బోస్టింగ్ టైప్లో సెల్ఫ్ని అనలైజ్ చేసుకోవడం, సెల్ఫ్ సెంటర్డ్ నేచర్, సో ఈగోయిస్టిక్ నేచర్ అని చెప్పి అంటూ ఉంటారు అనమాట. సో దట్ పర్సన్ ఈస్ కాల్డ్ as ఈగోయిస్ట్ అండ్ దట్ నేచర్ ఈస్ ఈగోయిస్టిక్ నేచర్. నెక్స్ట్ వన్ హూ డజంట్ కన్జ్యూమ్ ఆల్కహాల్ని అస్సలు కన్జ్యూమే చేయనటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే టీ టోటలర్ అంటారు. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? So who always drinks tea and gurtupettum, but there is no link between TEA and TEE. The thing is, I just want you to memorize this particular word. Teetotaler means who doesn't consume alcohol at all. Next, one who exhibits courage or fearlessness. సో ధైర్యంగా, కరేజ్ అంటే ధైర్యం, ఫియర్లెస్నెస్ అన్న ధైర్యం, ఎప్పుడు కరేజియస్గా కరేజ్ని ఎగ్జిబిట్ చేసేవాళ్ళు ధైర్యవంతులు, అది ఇంటర్పిడ్ నేచర్ అని అంటారనమాట. ఇంటర్పిడ్ ఇది చాలాసార్లు చూసాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ వన్ హూ ఈజీలీ బిలీవ్స్ అదర్స్, ఈజీగా ఇతరులను నమ్మేటటువంటి వ్యక్తిత్వంని క్రెడ్యులస్ అంటారు. ఓయూఎస్ జనరల్గా అడ్జెక్టివ్స్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఇతరులని ఈజీగా నమ్మేవాళ్ళు క్రెడ్యులస్. దీనికి మీరు గుర్తు పెట్టుకోవడానికి క్రెడిల్ అంటే ఏంటి? ఎక్స్క్యూజ్ అన్నమాట. సారీ, క్రెడిల్ అంటే ఈ ఊయల. సో ఉయ్యాల ఎంత సెన్సిటివ్గా ఇలా టచ్ చేస్తే అలా ఊగిపోద్ది. దట్ మీన్స్ లైక్ సో ఈజీగా మ్యానిపులేట్ చేయబడేటటువంటి వాళ్ళు, ఈజీగా నమ్మేటటువంటి వ్యక్తిత్వాన్ని క్రెడ్యులస్. దీనికి సంబంధమే లేదు. ఐఎమ్ క్లియర్లీ టెలింగ్ యూ. సో ఇక్కడ ఈ టీఈఏటీకి టీఈకి సంబంధం లేదు, సిఆర్ఏడిఎల్ఈకి సిఆర్ఈడిఎల్డికి సంబంధమే లేదు. బట్ ద థింగ్ ఈజ్, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే గుర్తుకు పెట్టుకోవడం. ఇంకోటి సిఆర్ఈడి, క్రెడిట్, ఇంక్రెడిబుల్, క్రెడిట్. సో ఇవి వర్డ్స్ ఉన్నాం కదా, బిలీఫ్కి సంబంధించినటువంటి లింక్, అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎవరైతే రెండు హ్యాండ్స్ని యూజ్ యాంబీ అంటే కన్నా, యాంబీ అనే రూటు బోత్ హ్యాండ్స్ అనే మీనింగ్ వస్తుంది. యాంబీ డెక్స్ట్రస్ అంటే రెండు హ్యాండ్స్ని, రెండు చేతుల్ని ఈక్వల్ స్కిల్తో యూజ్ చేయగలిగేటటువంటి క్యాలిబర్ ఉన్నటువంటి వ్యక్తుల్ని యాంబీ డెక్స్ట్రస్ పర్సన్స్ అంటారు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఈ నాగ చైతన్యాస్ మూవీస్ టైటిల్ సవ్యసాచి, యాక్చువల్గా అది అర్జునుడికి బిరుదు అనమాట. అర్జునుడు రెండు చేతుల్ని ఈక్వల్ టాలెంట్తో, ఈక్వల్ స్కిల్తో యూజ్ చేయగలరనమాట, అందుకు సవ్యసాచి అంటారు. ఓకే, లెట్స్ గెట్ టు ద వొకాబులరీ ఆఫ్ ద ఎడిటోరియల్. మొమెంట్ ఆఫ్ రెకార్డింగ్, డిసైడ్ చేయాల్సినటువంటి, డెసిషన్ తీసుకోవాల్సినటువంటి టైంని, ఆ మొమెంట్ని మొమెంట్ ఆఫ్ రెకార్డింగ్ అంటారు. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ ఎలక్షన్ అంటే ఏంటి? విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్, ఒక సంస్థ కానీ ఒక పార్టీ కానీ దాని లోపల జరిగేటటువంటి ఎలక్షన్ని ఆర్గనైజేషనల్ ఎలక్షన్ అంటారు. రీఅసెస్ చేసుకోవడము, సో మళ్ళీ ఒకసారి రీథింక్ చేసుకోవడము, రీఎవాల్యుయేట్ చేసుకోవడం, రీఎగ్జామిన్ చేసుకోవడం, వర్బ్ అది. సెట్ ద బాల్ రోలింగ్, ఇట్స్ అన్ ఇడియం. సో కమ్ ఆన్, లెట్స్ సెట్ ద
బాల్ రోలింగ్ అంటే కన్నా స్టార్ట్ చేద్దాం, ఇనిషియేట్ చేద్దాం, ఎంబార్క్, గెట్ క్రాకింగ్, మేక్ అ స్టార్ట్ అనే అర్థం వస్తుంది. ఇన్ ద ఆఫ్టర్ మత్ ఆఫ్, ఇది కూడా ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. ఆఫ్టర్ మత్ అంటే కన్నా సో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాని యొక్క పర్యవసానాలని ఆఫ్టర్ మత్ అంటారు అనమాట. ఆఫ్టర్ అంటే తర్వాత కదా, యాజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్, యాజ్ అ రిజల్ట్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది. డిబాకిల్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. డిబాకిల్ అంటే కన్నా ఫెయిల్యూర్, డిజాస్టర్ అనమాట. చాలా ఘోరంగా విఫలం అయితే దాన్ని డిబాకిల్ అని అంటారు. డిజాస్టర్, ఫెయిల్యూర్. అండ్ ఐ లైక్ దిస్ వర్డ్ ఇన్ పర్సన్, ఫియాస్కో. చూడటానికి చాలా ఫ్యాన్సీ టర్మ్గా ఉన్నప్పటికీ దాని మీనింగ్ వచ్చి ఫెయిల్యూర్ అనమాట. ఈ వర్డ్ వచ్చిన వెంటనే నాకు ఇంకోటి గుర్తుకు వస్తుంది, ఇంకో ఇడియం గుర్తుకు వస్తుంది. ఎండెడ్ ఇన్ ఫియాస్కో లేదా ఎండెడ్ ఇన్ స్మోక్, అది ఒక ఇడియం అనమాట, జాతీయం. ఎండెడ్ ఇన్ స్మోక్ అన్న, ఎండెడ్ ఇన్ ఫియాస్కో అన్న ఫెయిల్యూర్ అవ్వడము అనే అర్థం వస్తుంది అనమాట. నెక్స్ట్ మార్బిడిటీ, మార్బిడ్ అడ్జెక్టివ్, మార్బిడిటీ నౌను. అన్హెల్దీ స్టేటే మార్బిడిటీ అనమాట. డ్రిఫ్ట్ అంటే డీవియేట్ కావడము, సో సైడ్ ట్రాక్ అయిపోవడము, సో డైవర్ట్ కావడము అనే మీనింగ్ వస్తుంది. రుదర్లెస్ అంటే ఒక ప్రిన్సిపల్, ఒక ఎయిమ్ లేకపోకుండా, కంట్రోల్ లేకపోకుండా ఉంటే రుదర్లెస్ అంటారు, అడ్జెక్టివ్. నౌన్ గా కూడా యూజ్ చేయొచ్చు. అబిస్మల్ అంటే అగాధము, అబిస్, ABYSS, అబిస్ అంటే అగాధము. అబిస్మల్ అంటే దీనికి లింక్ లేదు. అగాధం చాలా ఘోరమైనటువంటిది, టెర్రిబుల్, భయానకమైనటువంటిది, చాలా బ్యాడ్ అనే మీనింగ్ తో అబిస్మల్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. స్టార్క్, క్లియర్ గా, ఎవిడెంట్ గా, స్ట్రైకింగ్ గా కనిపిస్తూ ఉన్నటువంటి దాన్ని అబిస్మల్ అంటారు. తర్వాత ఎడిఫైస్ అంటే ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్, ఒక సిస్టమ్ని, ఒక కాంప్లెక్స్ సిస్టమ్ లేదా స్ట్రక్చర్ని ఎడిఫైస్ అంటారు. హోల్డ్ టుగెదర్, యునైటెడ్గా పట్టి ఉంచినటువంటి, హోల్డ్, హెల్డ్. ఇది ఫ్రేజల్ వర్బ్ ఈరోజు. క్రంబుల్ అంటే కన్నా సో చిన్న పీసులుగా విరిగిపోవడము, పగిలిపోవడము, డ్యామేజ్ కావడము, బ్రేక్ డౌన్, బ్రేకప్, కొలాబ్స్, డిసింటిగ్రేట్. రీఇన్ఫోర్స్ అంటే స్ట్రెంగ్తెన్ కావడం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అండర్ పిన్. అండర్ అంటే కన్నా కింద, అంటే లైక్ నెగిటివ్ సెన్స్ వచ్చినప్పటికీ అండర్ పిన్ అంటే స్ట్రెంగ్త్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. అదేవిధంగా రెండు డిఫరెంట్ పదాలు. 45లో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు చెప్తూ ఉన్నాను. 45లో ఫోర్ట్ అంటే కోట. సో కోట, గోడ ఎలా ఉంటుంది, స్ట్రెంగ్త్గా ఉంటుంది. 45 వర్బ్, ఫోర్టిఫైడ్ కోటలాగా బలంగా స్ట్రెంగ్తెన్ చేయడం అనమాట. నెక్స్ట్ బోల్స్టర్ అప్లో ఈ వర్డ్ కూడా అప్పుడప్పుడు అడుగుతుంటారు, బ్యాంకింగ్ రిలేటెడ్. బోల్స్టర్ అంటే సపోర్ట్ లేదా సో ఏదైనా బ్యాకప్ ఇవ్వడం అనమాట. కానీ ఇంకొక మీనింగ్ కూడా ఉంది బోల్స్టర్కి. ఏంటప్ప అది అంటే, ఈ దివాన్ కాట్లో ఈ సైడ్ బై ఉంటాయి కదా దిండ్లు, వాటిని బోల్స్టర్స్ అంటారు. సో యూ కెన్ సెర్చ్ ఇట్. నెక్స్ట్ ఇక వోస్. సో స్టూడెంట్స్ అప్పుడప్పుడు ఈ రెండింటికి మధ్య కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఫోసు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ గైస్. ఫోస్, FOE, ఫో అంటే ఎనిమి, WOE అంటే కష్టము, డిఫికల్టీ, ప్రాబ్లమ్ని వోస్ అంటారు. ఫోసు. సో ఫోర్స్ ఎలా గుర్తుపెట్టు, ఫ్రెండ్కి ఆపోజిట్ ఫో, అలా గుర్తుపెట్టు. ఫ్రెండ్స్ అండ్ ఫోర్స్, ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్. సీడెడ్ వర్బ్ అది. సో వదిలిపెట్టడం, పరిత్యజించడము అంటే త్యాగం చేయడం. కన్సీడ్, సరెండర్, రెలంకిష్, ఇది కూడా బ్యూటిఫుల్ వర్డ్, గుర్తుపెట్టుకోండి. రెలంకిష్ అంటే ఎస్పెషలీ లైక్ ఏదైనా జాబ్ పొజిషన్ నుంచి వైదొలగడం అనమాట. కార్నర్ అంటే మూల అని తెలుసు, కానీ వాడు నన్ను కార్నర్ చేస్తున్నాడు రా, ఇలా యూజ్ చేస్తుంటారు అప్పుడప్పుడు. ఏంటి అంటే ఏదైనా ఒక పర్టికులర్ పర్సన్ కానీ, ఒకరిని కానీ, ఒక సంస్థని కానీ ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లోకి తీసుకొని పోవడము. బ్రీత్ న్యూ లైఫ్ ఇన్ టు సంథింగ్, దట్ మీన్స్ సో రీఎనర్జైజ్ చేయడము. ఇది కూడా బ్యూటిఫుల్ వర్డ్, రీఇన్విగరేట్. సో రీఎనర్జైజ్ చేయడము, సో కొత్తగా ఎనర్జీని నింపడం అనమాట. కెపాసిటీ అంటే తెలుసు, పొటెన్షియల్, పవర్, ఎబిలిటీ. నెక్స్ట్ మొబిలైజ్ అంటే బ్రింగ్ ఇన్ టు యూస్ ఫర్ అ పర్టికులర్, ఏదైనా సో యూస్లోకి తీసుకొని రావడం, ఒక పర్టికులర్ పర్పస్ కానీ, కాజ్ కానీ. నెక్స్ట్ ఓల్డ్ గాడ్ అనేది హాలీవుడ్ మూవీ ఉంటుంది. ఎవరైనా యాక్షన్ లవర్స్ ఉంటే ట్రై టు గివ్ అ వాచ్. సో ఇట్స్ అన్ ఎక్సలెంట్ మూవీ, ఐ రియలీ లైక్ ఇట్. ఓల్డర్ ఆర్ సీనియర్ మెంబర్. ఓల్డ్ గాడ్ అంటే సీనియర్ మెంబర్స్ పర్టికులర్గా ఆర్గనైజేషన్లో ఏదైనా చేంజ్కి యాక్సెప్ట్ చేయనటువంటి వాళ్ళని ఓల్డ్ గాడ్ అంటారు. ఓవరాలింగ్, మామూలుగా మనము తెలుగులో అని కాదు కానీ ఏదైనా బండి ఓవరాయిల్ చేయించాలి, ఓవరాయిల్ కాదు అది, ఓవరాల్ అంటే ఏంటంటే రీస్ట్రక్చర్ చేయడం. రెగ్యులేట్ అంటే కరెక్ట్ కండిషన్లో పెట్టడం అనమాట. ఏ లాంగ్ వే టు గో, దాని మీనింగ్ ఏంటి? సో ఇట్స్ అ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్, ఇట్స్ అన్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. సో చాలా టైం ఉంది ఇంకా ఏదైనా ఒక వర్క్ జరగడానికి. ఫైటింగ్ షేప్ అంటే కన్నా స్ట్రెంత్గా ఉండడం. ఏదైనా ఏ షేప్లో ఫైటింగ్కి రెడీగా ఉంటాం, స్ట్రాంగ్ వేలో ఉన్నప్పుడు. గుడ్ కండిషన్, గుడ్ షేప్. అట్ ఎనీ రేట్, అట్ ఎనీ కాస్ట్, ఎనీ హౌ, ఎనీ వేస్. హోల్డ్ హోస్టేజ్, ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్. సో అండ్ ఫ్రేజ్ ఆల్సో. హెల్డ్ వర్బ్స్. హోస్టేజ్ అంటే బందీగా ఉంచడము, అంటే కస్టడీలో ఉంచుకోవడం ఏదైనా పర్సనల్ అడ్వాంటేజ్ కోసం. ఇండెసిషన్, ల్యాక్ ఆఫ్ డెసిషన్ మేకింగ్, ల్యాక్ ఆఫ్ రెజల్యూషన్. సో క్లారిటీ లేకపోవడం, అన్సర్టనిటీ, హెసిటేషన్. నెక్స్ట్ అట్ వన్స్,
అట్ వన్స్ హెల్మ్ అంటే ఒకరి పగ్గాల్లో ఉండడం, అంటే ఒకరి లీడర్షిప్లో ఉండడము, పొజిషన్లో ఉండడం, ఫార్ములేట్ చేయడము, క్రియేట్ చేయడము, సో ఏదైనా పుట్ టుగెదర్ అన్ని కలిసికట్టుగా సెట్ చేసి చేయడం అనమాట. ఇంక్లూజివ్ అన్నిటినీ కలిపినటువంటి, ఆల్ ఎంబ్రేసింగ్, ఎంబ్రేస్ అంటే హగ్ చేసుకోవడం, ఇక్కడ ఆల్ ఎంబ్రేసింగ్ అంటే అన్నిటినీ కలిసికట్టుగా తీసుకోవడం, ఇంక్లూజివ్ కాంప్రహెన్సివ్ సినానిమస్గా తీసుకోవచ్చు, విత్ ఎవ్రీవన్ ఇంక్లూడెడ్, అందరినీ కలుపుకొని. ఎగలిటేరియన్, కామన్, ఈక్వల్, ఫెయిర్, మంచి అనే మీనింగ్ కూడా వస్తుంది. ఇక ఎడిటోరియల్ అనాలిసిస్కి వచ్చినట్టయితే ఈరోజు వర్డ్స్ ఒకటి నీట్గా చూద్దాము. మొమెంట్ ఆఫ్ రెకార్డింగ్ చెప్పుకున్నాము, ఏమి, సో ఇట్స్ అబౌట్ డెసిషన్ మేకింగ్ టైం, ఏమిటికి కాంగ్రెస్ లీడర్షిప్ రిలేటెడ్గా. సో ఈ ఎలక్షన్స్ ఎలా యాక్ట్ చేస్తున్నాయంటే ఆపర్చునిటీగా, ఏంటికి, కాంగ్రెస్కి రీఅసెస్ చేసుకోవడానికి, అంటే మరి ఇంకొకసారి థింక్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ. సో ఇక్కడ సెట్ ద బాల్ రోలింగ్ వచ్చింది చూడండి, అంటే స్టార్ట్ చేయాల్సిన, మేక్ అ స్టార్ట్. ఏంటికి, ఈ గ్రేట్ అన్సర్టనిటీ, అంటే క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్ పార్టీలో ఉంది కాబట్టి ఈ మూమెంట్ చాలా క్రూషియల్ మూమెంట్. సో వాళ్ళు స్టార్ట్ చేయాలా ఏంటి, సో ఈ హోప్ ఏంటి అంటే 2021 కల్లా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేసి దాంట్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, తర్వాత ప్రాబబ్లీ న్యూ ప్రెసిడెంట్ని కూడా ఎన్నుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఇది వేకెంట్గా ఉంది. రాహుల్ గాంధీ గారు రిజైన్ చేసినప్పటి నుంచి, ఎప్పుడు రిజైన్ చేశారు, లోక్సభ ఎలక్షన్ డిబాకిల్ వచ్చింది చూడండి, ఎక్స్ట్రీమ్ ఫెయిల్యూర్, డిజాస్టర్, ఫియాస్కో, ఎప్పుడు 2019, దాని తర్వాత రిజైన్ చేయడం జరిగింది. తర్వాత సోనియా గాంధీ ఇంటరిమ్ అంటే కన్నా టెంపరీ, సో ఫర్ సర్టన్ టైం పీరియడ్, టైం బీయింగ్కి ఉండేటటువంటి ఇంటరిమ్ బడ్జెట్ వింటూ ఉంటాం కదా. సో ఆమె ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ ఆ వ్యాక్యూమ్ అంటే ఎంటీ స్పేస్, సో మార్బిడిటీస్, అన్హెల్దీ స్టేట్, అగ్రవేటెడ్ అంటే ఘోరం, వర్సెన్ చేయడం, WORSE అని అంటే ఇంకా అధ్వానమైనటువంటి పరిస్థితికి తీసుకొని పోయినాయి. ఇలాంటి డిఫికల్ట్ కండిషన్లో సో డీవియేషన్, డ్రిఫ్టింగ్ అంటే డీవియేట్ అవ్వడం, ఎయిమ్లెస్ రదర్లెస్, సో ఎయిమ్ ప్రిన్సిపల్ లేకపోకుండా ఉండడము, సో ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది అనమాట. సో డ్రిఫ్ట్ అవుతూ ఉంది, ఎయిమ్లెస్గా ఉంది. సో ఇక పర్ఫార్మెన్స్ రీసెంట్ బీహార్ ఎలక్షన్లో అబిస్మల్, ఘోరాది ఘోరం, టెర్రబుల్గా ఉంది. స్టార్క్, క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటి, మిస్టర్ గాంధీ, ఈ రాహుల్ గాంధీ గారు ఎవరైతే ఉన్నారో వెకేషన్లో, క్యాంపెయిన్ మధ్యలోనే వెకేషన్కి వెళ్ళడం అనేటటువంటి ఫ్యాక్ట్ కూడా మనకి తెలిసిన విషయమే. ఆ తర్వాత స్టార్టింగ్లో కర్ణాటకలో, తర్వాత మధ్యప్రదేశ్లో, ఇప్పుడు ఆ రాజస్థాన్లో కూడా పూర్తిగా కోల్పోయింది. ఎడిఫైస్ అంటే కాంప్లెక్స్ స్ట్రక్చర్, ఒక సిస్టమ్. ఈ పార్టీని ఇంతవరకు ఎప్పుడు 2004 to 2014 వరకు కలిసికట్టుగా నీట్గా పెట్టినటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో పవర్లో ఉన్నప్పుడు, ఇది క్రంబుల్ అయింది, హ్యాస్ క్రంబుల్డ్, ఇప్పుడు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. సో ముక్కలు అయిపోయింది, ఫ్రాగ్మెంటెడ్ అనమాట. పర్సనల్ అంటే ఆఫీస్ ఎంప్లాయీస్, పర్సనల్ రీన్ఫోర్స్ అంటే స్ట్రెంగ్తెన్ చేసినటువంటి పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూవ్ అవుట్, బయటకు వెళ్తూ ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ అండ్ అహ్మద్ పటేల్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద పిక్చర్ అయి ఉన్నారు. తర్వాత మన్మోహన్ సింగ్, ఏకే ఆంటనీ, మిస్ గాంధీ, సో వీళ్ళైతే ఆల్రెడీ వీక్ లేదా ఓల్డ్ అయి ఉన్నారనమాట. సో ఇప్పుడు అన్సెట్లింగ్ ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా, రెస్ట్లెస్ ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అని చూస్తూ ఉంది పార్టీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మెనీ లీడర్స్, చాలామంది దే హ్యావ్ బిగన్ టు ఎయిర్, సో వాళ్ళ కన్సర్న్స్ని పబ్లిక్గానే చెప్తూ ఉన్నారు వాళ్ళ పార్టీ రిలేటెడ్గా. సో వాళ్ళు ఇప్పటివరకు గాంధీ డైనస్టీ అంటే వంశానికి సంబంధించి ఛాలెంజ్ అయితే చేయలేదు, కానీ ఇప్పుడు ఎంటైర్లీ పాసిబిలిటీ అయితే ఉంది, క్వశ్చన్ చేసే పాసిబిలిటీ. ఇది ఎప్పుడు డిజైరబుల్ అయితే కాకపోయినప్పటికీ మిస్టర్ గాంధీ ఏం చేశారంటే పార్టీకి ఆల్రెడీ ఉన్నటువంటి కష్టాలు, సో అన్ఈజీ హైర్ అంటే HEIR, హెయిర్ వెరీ ఇంపార్టెంట్, వారసత్వము, వారసుడుగా వచ్చి సో ఇంకా కష్టాలకి యాడ్ చేశాడు. సో ఇంకా ఆఫీస్కి హోల్డ్ చేయకోకుండా, సో ఈ కంట్రోల్ని పగ్గాలు పట్టుకోకోకుండా, సో ఇంకా కాంగ్రెస్ని గ్రిడ్లాక్ అంటే కన్నా చాలా స్టేల్మేట్, స్టాండ్ ఆఫ్ అంటే మూవ్ కానటువంటి పరిస్థితికి తీసుకొని పోయాడు. సో ఇది ఒక అకేషన్ టు బ్రీత్ సమ్ లైఫ్ ఇన్ టు ద పార్టీలోకి నూతనోత్సాహాన్ని నింపేటటువంటి సమయం అని చెప్తూ ఉన్నారు. ఇది రీఎగ్జామిన్ చేసుకోవడానికి గాంధీ డైనాసిటీ, నెహ్రూ గాంధీ డైనాసిటీ గురించి రీఎగ్జామిన్ చేసుకోవడానికి కూడా అవకాశము. ఈ ఎబిలిటీ ఒక గ్లూ అంటే ఏంటి, పట్టి ఉంచేటటువంటి, ఈ గమ్ అంటారు కదా, అది కాన్ఫ్లిక్టింగ్ పర్సనాలిటీస్, సో ఈ పర్సనాలిటీస్ని గ్లూగా పట్టి ఉంచినటువంటి డైనాసిటీస్ ఎబిలిటీ ఏదైతే ఉందో హ్యాస్ వీకెండ్, తగ్గిపోయింది. సో ఈ ఓటర్స్ని కూడా మొబిలైజ్ చేయలేకపోయింది అక్రాస్ ద కంట్రీ అనమాట.
తీసుకొని రాలేకపోయింది. గాంధీస్ లెమెంట్ అంటే కన్నా సో విలపించడం, ఒకరి మీద పడి ఏడవడం అంటుంటారు కదా, అలాంటిది. సో ఏంటి, తన చేతులు ఓల్డ్ గాడ్ అంటే ఏం చెప్పుకున్నాము, సో ఆల్రెడీ ఈ సీనియర్ మెంబర్స్, సో చేంజ్ ఇష్టపడినటువంటి వాళ్ళ చేతులు కట్టబడి ఉంది అని చెప్పినటువంటి ఆ గాంధీ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది వ్యాలిడ్ ఎక్స్క్యూజ్ అయితే కాదు. ఇప్పుడు ఈ ఇనాక్షన్ అంటే ఇన్యాక్టివిటీ. సో ఓవరాలింగ్ సో జరిగినప్పటికీ ఈ విల్ హ్యావ్ అ లాంగ్ వే టు ట్రావెల్. సో ఇంకా చాలా టైం ఉంది ఏమిటికి, ఇంటూ ఫైటింగ్ షేప్ అంటే స్ట్రాంగ్గా తయారయ్యాక. అట్ ఎనీ రేట్ ఎనీ హౌ సో మిస్టర్ గాంధీ షుడ్ నాట్ హోల్డ్ ద పార్టీ హోస్టేజ్. సో హోస్టేజ్ని పట్టి ఉంచకూడదు, కస్టడీలో ఉంచకూడదు తన ఇండెసిషన్ నేచర్కి. ఇండెసిషన్ అంటే డెసిషన్ తీసుకోలేనటువంటి సిచ్యువేషన్కి. సో ఇట్స్ అ మొమెంట్ ఆఫ్ రికార్డింగ్ అంటే డెసిషన్ తీసుకోవాల్సిన టైం ఇప్పుడు కాంగ్రెస్కి. తర్వాత డైనెస్టీ అట్ ఇట్స్ హెల్మ్, డైనెస్టీకి కూడా ఇన్ఛార్జ్లో ఉన్నటువంటి డైనెస్టీకి ఎలా తన ప్రోగ్రెస్, ఇక్కడ కోర్స్ అంటే ప్రోగ్రెస్ అని అర్థం, ఇప్పటి నుంచి ఎలా మూవ్ అవుతుంది అనేదే సో ఇంప్లికేషన్స్ అంటే సో డిఫైన్ చేయబోతుంది నేషనల్ పాలిటిక్స్ని. అది సింపుల్గా మియర్లీ అంటే జస్ట్ సింపుల్గా అపోజిషన్ చేత గైడ్ చేయబడకూడదు. సో ఇట్ కెనాట్ అలో ఇట్ సెల్ఫ్ టు బి డిఫైన్ చేయబడకూడదు. అండ్ మస్ట్ ఫార్ములేట్ అండ్ ఆర్టికులేట్, నీట్గా స్కిల్డ్గా క్రియేట్ చేసుకుని ఆల్టర్నేటివ్ ఇంక్లూజివ్గా అంటే అందరినీ కలుపుగోలుగా ఈక్వల్ విజన్ ఆఫ్ ఇండియాని తయారు చేసే విధంగా ఈ యొక్క పార్టీ యొక్క మూమెంట్ ఉండాలి అనేది ఇక్కడ ఎన్హాన్స్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద వొకాబులరీ వీ కవర్డ్. ఇక ఈ టెస్ట్ ఆఫ్ ద డేకి వచ్చినట్టయితే మనకి ఈ డబల్ ఫిల్లర్స్ వచ్చాయి, సింపుల్గా క్రాక్ చేద్దాం. ఏ ఆర్టికల్ తర్వాత నౌన్ ఆఫ్ నౌన్, అన్ని నౌన్సే ఉన్నాయి. సో ఇక్కడ ఆర్ ఇన్ యాక్చువాలిటీ పక్కన పెడితే ఇక్కడ కూడా నౌన్ ఆర్ అడ్జెక్టివ్ ఛాన్స్ ఉంది, ఆల్ అడ్జెక్టివ్స్. సో టర్మ్స్ రిలేటెడ్గా వర్డ్స్ చూసినట్టయితే మిస్నోమర్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే మిస్నోమర్లో ఎన్ఓఎం ఏదైతే ఉందో అది నేమ్ రిలేటెడ్, టర్మ్స్ రిలేటెడ్, రూట్ అనమాట. అది తెలిస్తే అయిపోయింది. ఉబిక్విచస్ అంటే ప్రజెంట్ ఎవ్రీవేర్, అన్ని చోట్ల ఉన్నటువంటి అనే మీనింగ్ వస్తుంది అనమాట. సో ఆన్సర్ ఇస్ దాట్. నెక్స్ట్ 2+V1, అన్ని V1సే ఉన్నాయి. ఫ్రమ్ ద డాష్, ఇక్కడ అన్ని కూడా నౌన్సే ఉన్నాయి. సో సిచ్యువేషన్ చూసుకుంటే ఫిలాసఫర్ మస్ట్ ట్రైవ్ టు డాష్ అ స్టేట్ ఆఫ్ డిటాచ్డ్ ఆబ్జెక్టివిటీని మెయింటైన్ చేసే, క్యాప్చర్ కాదు, ఇమిటేట్ కాదు, అప్టైన్ కాదు. సో అటైన్ అచీవ్కి ఛాన్సెస్ ఉన్నాయి. టైరనీ అంటే నిరంకుశ పాలన. ఫ్రమ్ ద డాష్ ఆఫ్ అన్క్వశ్చన్డ్ అజంప్షన్స్ యొక్క టైరనీ అనేది ఎక్స్ట్రీమ్ వర్డ్ అవుతుంది. కన్ఫ్యూషన్ ఆఫ్ అన్క్వశ్చన్డ్ అజంప్షన్స్ ఈజ్ మోర్ మీనింగ్ఫుల్. ఆన్సర్ ఈజ్ డి. ఇక నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వచ్చినట్టయితే బిట్టర్ అడ్జెక్టివ్ అండ్ అనేది జనరల్గా సిమిలర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కలుపుతుంది. ఇక్కడ కూడా అడ్జెక్టివ్ కావాలి, అన్ని కూడా అడ్జెక్టివ్సే. ఇంకా తర్వాత ఈ లాస్ట్ హూ తర్వాత వర్బ్ కావాలి. ఇక్కడ డిస్కస్డ్ V2 తర్వాత కూడా V2నే ప్రిఫర్ చేస్తే అన్ని కూడా V2సే. సెంటెన్స్ చూస్తే కాలమిస్ట్ వాజ్ వెరీ జెంటిల్ వెన్ హీ మెన్షన్ హిస్ ఫ్రెండ్స్. తన ఫ్రెండ్స్ని మెన్షన్ చేసినప్పుడు కాలమిస్ట్ జెంటిల్గా ఉన్నారు, కానీ బట్ వాజ్ బిటర్ అండ్ ఈవెన్. సో ఈ బిటర్ అంటే చేదుగా అంటే చాలా హ్యార్ష్ అనే మీనింగ్ ఎక్కడ వస్తుంది. లాకోనిక్ అంటే కన్సైజ్డ్, బ్రీఫ్ అనే మీనింగ్ వస్తుంది. రిమోర్స్ఫుల్ అంటే హ్యార్ష్ ఇలాంటి మీనింగ్ వస్తుంది. మిలిటెంట్ ఎక్స్ట్రీమ్ వర్డ్ అయింది. ర్యూడ్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, కానీ లైక్డ్ రెండు ఆపోజిట్ సెన్స్లో ఎట్లా వస్తాయి, రెండు సిమిలర్ సెన్స్లో రావాలి. అసర్బిక్ అండ్ ఇరిటేటెడ్. హూ ఇరిటేటెడ్ హిమ్, తనని ఎవరైతే ఇరిటేట్ చేస్తారో వాళ్ళ పట్ల చాలా షార్ప్ కామెంటింగ్ నేచర్లో ఉన్నారు. ఆన్సర్ ఈజ్ బి. ఫోర్త్ క్వశ్చన్ బట్ విత్ తర్వాత నౌన్ కావాలా. ఇక్కడ హీస్ తర్వాత ఐఎన్జీ ఫామ్ లేదా అడ్జెక్టివ్, అన్ని అడ్జెక్టివ్స్ అన్ని నౌన్స్ ఉన్నాయి. సో షీ కండక్టెడ్ ద ఇంట్రాగేషన్ నాట్ ఓన్లీ విత్ డిస్పాచ్ బట్ విత్. సో డిస్పాచ్తోనే కాదు, ఇంకా ఏమిటితో, ఈక్వానిమిటీ కాదు, ఫైనెస్, జీల్, ప్యాషన్తో చేయరు. స్విఫ్ట్నెస్ అంటే ఫాస్ట్గా చేయరు. ఈలన్ అంటే వివేస్టీ లేదా యానిమేషన్, పర్ఫెక్షన్తో చేయడం జరిగింది. హూ ఈజ్ డాష్ ఎంథూసియాస్టిక్. ఆన్సర్ ఈజ్ ఏ. So next and the last one, most people are too dash in their own lives to dash much about agonies of others. Agonies అంటే ఎక్స్ట్రీమ్ పెయిన్, ఇతరుల యొక్క కష్టాలని కన్సిడర్ చేయడానికి ఇప్పుడున్నటువంటి పీపుల్ చాలా మటుకు వాళ్ళ లైఫ్స్లోనే వాళ్ళు ఎక్కువగా ఏమయ్యారు, కన్సర్న్డ్ విత్ రావాలి, లేదు ఇండల్జ్డ్ ఇన్ రావాలా, ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్వాల్వ్డ్ ఇన్ ఛాన్సెస్ ఉన్నాయి. సో అబ్జార్బ్డ్ ఇన్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎంటాంగ్లింగ్ అంటే ఇరుక్కుపోవడం, అది మీనింగ్లెస్ అయింది. సో టు కేర్ మచ్, సో మీనింగ్ఫుల్. అబ్జార్బ్డ్ ఇన్ దైర్ ఓన్ లైఫ్. సో ఆన్సర్ ఈస్ ఏ. ఓకే గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్ వాచింగ్ ద క్లాస్. హూ ఎవర్ డిన్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎస్ఐ కానిస్టేబుల్ యొక్క సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫాలోయింగ్. సో ఖచ్చితంగా ఫాలో కండి. PDF కూడా అక్కడ పెడుతూ ఉన్నారు, అది ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండండి. సీ యూ ఇన్ దట్ క్లాస్ ఈవెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Don't forget to like. Thank you. Signing off.